హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఒక్కసారి నా స్టైల్‌లో చికెన్ దమ్ బిర్యానీ చేసి చూడండి. అస్సల ఇంట్లో వాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ చికెన్ తెచ్చేసి శుభ్రంగా కడిగేసి సాల్ట్ వాటర్‌లో నానబెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసేసి అది కూడా పౌడర్ చేసేసుకోండి. ఇవన్నీ రెడీగా పెట్టేసుకోండి. బాస్మతి రైస్ కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. అది మాత్రం నానాలి బాస్మతి రైస్. నేనైతే కేజీ చికెన్‌కి 1 కేజీ రైస్ వేశాను బాస్మతి రైస్. ముందుగా మనం సాల్ట్ వాటర్‌లో నానబెట్టాం కదండీ చికెన్. దాన్ని తీసి వాటర్ అన్నీ ఒంపేసి, అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం, ఉప్పు, కారం, చికెన్ మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసి బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్నాక దాంట్లో కొంచెం మళ్ళీ షాజీరా వేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కొంచెం బాగా వేసి కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెట్టండి మళ్ళీ. ఈలోపు మనం రైస్‌కి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి, ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా, కొంచెం ఆయిల్, సాల్ట్ వేసేసుకొని వాటర్ బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన వాటర్‌లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసేయండి. అది ఒక 60% వరకు ఉడకాలి. సో, కొంచెం దగ్గరుండి మరీ చూసుకోండి ఉడికేదాకా. ఈలోపు మనం ఎందులో అయితే బిర్యానీ రెడీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాండీలోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి. కొంచెం అడుగున ఆయిల్ వేసుకొని అందులో వేసి నీట్‌గా అలా అలా సదిరేసేయండి. ఈలోపు మనకి రైస్ కూడా కుక్ అయిపోతుంది కాబట్టి ఆ రైస్‌ని ఆ చికెన్ మీద వేయండి. ఆ చికెన్ మీద వేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళీ ఇంకొక లేయర్ వేయండి. ఆ తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి పైనుంచి నెయ్యి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి ఏమన్నా బరువు పెట్టండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేయండి. చాలా టేస్టీగా, చాలా మెత్తగా ఉంటుంది చికెన్ బిర్యానీ. ఒకసారి ట్రై